అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. పార్టీలకు అతీతంగా మాట్లాడకూడదని చెప్పినా ఓ ప్రభుత్వ అధికారి తన కులం కోసం మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రామచంద్రాపురంలో ఓ ఫంక్షన్ కు హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ మన కులము ఎప్పుడు పైనే ఉండాలని మాట్లాడడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి అన్ని కులాలు సమానమే అని చెప్పాల్సింది పోయి తన సామాజిక వర్గం కోసం మాట్లాడటం ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామానికి చెందిన ప్రముఖులు స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు కాటూరి వెంకటేశ్వర్ తెలిపారు. ఈ విగ్రహాలు తయారు చేయడానికి 6 నెలల సమయం పట్టిందని, 600 కిలోల కాంస్యంతో 9 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించామన్నారు. ఇటీవల మంత్రి లోకేష్ అట్లాంటాలో ఆవిష్కరించిన విగ్రహం కూడా తాము రూపొందించిందేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన పాశం అశోక్ గౌడ్, బుడ్డా సత్యనారాయణను కమిటీ మెంబర్లుగా ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని డీసీసీ అధికారి ప్రతినిధి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కాకముందే 60,000 ఉద్యోగాలను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు నమ్మకం కల్పించామని కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఓయూ నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘ నేతలు తెలిపారు. అనంతరం డిసెంబర్ 18న ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడిందని ఓయూ నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాలను అమ్ముకుని నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గ్రామంలో గిరిజన తండాల రైతులను ఇబ్బందికి గురి చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖమ్మంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి హరీష్ రావుకి మద్దతుగా టీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో తిరుమలపాలెం నుంచి గిరిజన మహిళలు, నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా గిరిజన పల్లెలు నిరసనగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రపంచ మత్స్య దినోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పాల్గొన్నారు. చేపల ఉత్పత్తికి ఉన్నత ప్రమాణాలతో నివేదికలు సమర్పిస్తే నాబార్డుతో అనుసంధానం చేసి మరింత చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. వనపర్తి జిల్లాలో డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ బాలుడ ఉన్నత పాఠశాలలో దివ్యాంగుల క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో వైకల్యంతో బాధపడతారని, లక్ష్య సాధనలో అది వైకల్యం మాత్రమే తప్ప అసాధ్యమైనది కాదని అన్నారు. తిరుపతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తిరుపతి ప్రజల సమస్యలు మాత్రం తొలగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో ఎనలేని అవినీతి అక్రమాలు ఆ పార్టీని తిరుపతిలో ఘోరంగా ఓటమి పాలు చేస్తే ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే అరుణి శ్రీనివాసులు స్థానికుల సమస్యలు, అభివృద్ధిపైన పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు 5 లక్షల పైచిలుకు ఉన్న తిరుపతిలో ఎన్నికలలో గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పిన అవి ఆచరణలో కనిపించడం లేదని మండిపడుతున్నారు. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును గుడివాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సన్మానించారు. అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా పనిచేస్తారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడే రావికి కార్పొరేషన్ చైర్మన్ పదవి చంద్రునికి నూలుపోగు లాంటిదేనని ప్రెస్ క్లబ్ పెద్దలు తెలిపారు. విజయవాడలో వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. పీవీజీ కుమారులను కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. కార్యక్రమంలో భారీ ఎత్తున అనకాపల్లి జిల్లా కూటమి నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకున్నట్లు 69 వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి తెలిపారు. మొక్కు తీర్చుకునేందుకు విశాఖపట్నం తుంగలం గ్రామం నుండి భద్రాచలం వరకు ఆయన పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖ జిల్లా మధురవాడలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం
పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పాత మధురవాడ మెట్ట నుండి సచివాలయం వరకు ర్యాలీ చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని సిపిఐ జిల్లా కార్యదర్శి మరిపిళ్ల బైడరాజు తెలిపారు. ఇళ్ల స్థలాల పట్టణాలకు సుదూరంగా నివాస యోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించారని మండిపడ్డారు. మెదక్ జిల్లా మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరీ పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు. దాబా యాజమాన్యం నుంచి హెరైన్ తయారీకి వాడే 128 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దాబాలో పనిచేసే మేనేజర్ రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తామని సిఐ వీరారెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య, జిల్లా అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింగరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై నాటక రూపంలో కళాకారులు ప్రదర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పథకాలపై కళా బృందంచే ప్రతి జిల్లాలో కూడా ప్రదర్శనలు చేపట్టడం అదృష్టమని చైర్పర్సన్ అలేఖ్య అన్నారు. నారాయణపేట జిల్లా మాకనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం అందరికీ తెలిసిందే. రెండవ రోజు కూడా విద్యార్థులకు పురుగులన్నం పెట్టించడంతో డిఈఓ అబ్దుల్ ఘనీ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీఓ రామచందర్, ఎంపీడీఓ రెహ్మదుద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పాలన పూర్తి కాబోతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఇక రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ముతూట్ ఫైనాన్స్ లో భారీ మోసం బయటపడింది. కస్టమర్ తాకట్టు పెట్టిన బంగారం వేరే కస్టమర్ల పేర్లతో రిజిస్టర్ చేసి ముతూట్ ఫైనాన్స్ యాజమాన్యం అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. కస్టమర్ గోల్డ్ తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆన్లైన్ పని చేయట్లేదని చెప్పి తిప్పుకుంటున్నారని తెలిపారు. దీంతో ఫైనాన్స్ కంపెనీ ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. హమాలీల కూలీ రేటు పెంచాలని జేఏసీ నాయకుల అభ్యర్థన మేరకు ముఠా కార్మికుల జేఏసీ నాయకులతో వెలగపూడి సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 3 పెంచడం ద్వారా 252 ఎంఎల్సిస్ పాయింట్లలో పనిచేస్తున్న 5,791 మంది ముఠా కార్మికులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెంలో ఇసుక క్వారీలో అక్రమంగా ఇసుకను లోడ్ చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇసుక క్వారీలో ఏకంగా ప్రొక్లైన్ తో టిప్పర్ కు ఇసుక లోడింగ్ చేస్తున్నారని తహసీల్దార్ ఎస్ఐ అర్జున్ తెలిపారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమంగా ఇసుకను లోడ్ చేస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.